హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సినిమాలు రాజకీయాలకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. వాస్తవానికి తమిళనాడులో సినిమాల్ని రాజకీయాల్ని అస్సలు విడదీసి చూడటం కుదరదు. అయితే తెలుగు రాష్ట్రాలలో కొంతవరకు పర్వాలేదనిపించేది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్లో కూడా నాయకుల ఇన్వాల్వ్మెంట్ మొదలైంది. తమను వ్యతిరేకిస్తే లేదా పట్టించుకోకపోతే తాట తీస్తామన్న తీరుగా ప్రభుత్వాలు ముఖ్య నాయకులు వ్యవహరించడం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి తెలంగాణలో జరిగిన పరిణామాలే నిదర్శనం. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవ్వడం, అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పుష్ప 2 ఈవెంట్లో ప్రభుత్వాన్ని, నాయకులను చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ విస్మరించడం, సీఎం పేరు తప్పుగా చెప్పడం వంటి కారణాల వల్ల సీఎం రేవంత్ రెడ్డి డీప్గా హర్ట్ అయ్యారని, తర్వాత ఆయన ఆగ్రహానికి బన్నీ బలయ్యాడని చాలా మంది విశ్లేషించారు. అయితే అప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయకుండా జాగ్రత్త పడటం చర్చగా మారింది. అవును, ఈ ఆదివారం సాయంత్రం వార్ 2 ప్రీ రిలీజ్ వేడుక సమయంలో వేదికపై ప్రసంగించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇతర నాయకులను, వేడుక సజావుగా సాగడానికి సహకరించిన పోలీసులను తన స్పీచ్లో గుర్తు చేసుకోవడం, కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. అయితే వెంటనే రియలైజ్ అయిన ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన వీడియోలో జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. దీంతో అల్లు అర్జున్ ఆ రోజు చేసిన తప్పును ఇప్పుడు తారక్ రిపీట్ చేసినప్పటికీ కూడా వెంటనే జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పంపిన స్పెషల్ థ్యాంక్స్ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారుతోంది.